ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని ఎడల నేనును నీ వంటి వాడును, నేనును జిగటమంటితో చేయబడిన వాడిని. యోబు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. యోబు యొక్క నీతి ముందు, భక్తి ముందు, యథార్థత ముందు తన స్నేహితులది ఏ పాటిది? వారిని వారు భక్తిపరులుగా, నీతిపరులుగా చూపించుకుంటారు మనుషుల ముందు. అలాంటి వారు యోబును ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఇక్కడ యోబు చెబుతున్న మాట చూడండి, దేవుని ఎడల నేనును నీ వంటి వాడనే. చూసారా, తనకున్న లెవెల్తో ఆయన చెప్పొచ్చు, నీకంటే ఆస్తిలోను, ఆత్మీయతలోను, నీతి యథార్థతలోను ఎక్కువగానే ఉన్నాను అని. కానీ యోబు తనని తాను తగ్గించుకున్నాడు. నేను కూడా మట్టితో చేయబడిన వాడినే అని అంటున్నాడు. కొంచెం పేరు వచ్చినా, కొంచెం సంపాదన ఎక్కువై మంచి స్థితికి వెళ్ళినా, మనుషుల నుండి మంచి బిలీవర్ అని కొంచెం ప్రశంసలు వచ్చినా ఇంకా వారిని ఎవరూ ఆపలేరు. నిజంగానే మట్టితో చేయబడిన వారన్న సంగతి మర్చిపోతారు. కానీ యోబు అలాంటి వాటికి పడిపోలేదు. మనుషుల ముందు, దేవుని ముందు తనని తాను తగ్గించుకున్నాడు. మంటిని అని మర్చిపోలేదు. ఈనాడు నీనా తగ్గింపు ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.